Students, next digital logic design అండి. నెక్స్ట్ కాన్సెప్ట్ టూ లెవెల్ రియలైజేషన్ ఆఫ్ లాజిక్ ఫంక్షన్ యూజింగ్ యూనివర్సల్ గేట్. సో యూనివర్సల్ గేట్స్ ఈజ్ నథింగ్ బట్ NAND అండ్ NOR. సో ఎందుకు యూనివర్సల్ గేట్ అని కాల్ చేస్తామంటే, సో ఇక్కడ మనం ఎనీ అదర్ లాజికల్ గేట్స్ ప్రీవియస్ క్లాస్లో చూసుకున్న లాజికల్ గేట్స్ని ఈ యూనివర్సల్ గేట్స్ అనేది యూజ్ చేసి ఎనీ లాజికల్ గేట్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇవి సపోర్ట్ చేస్తాయి కాబట్టి యూనివర్సల్ గేట్స్ అని కాల్ చేస్తాం. సో ఇక్కడ మనకి టూ లెవెల్ లాజిక్ మీన్స్ that the logic design uses the maximum logic gates between the input and output. This does not mean that the whole design will contain the only two logic gates. Okay, అంటే ఇక్కడ ఏంటి అంటే మనం టూ లాజిక్ గేట్స్ని యూజ్ చేసి బిట్వీన్ ది ఇన్పుట్కి అండ్ అవుట్పుట్కి, అంటే దాని మీనింగ్ అనేది ఓన్లీ టూ ఎంటైర్ డిజైన్కి టూ లాజిక్ గేట్స్ ఉంటాయని కాదు. సో ఇక్కడ మనం టూ లాజిక్ గేట్స్ ఇస్తే అక్కడ ఇన్పుట్ అనేది అవుట్పుట్ అనేది వన్ లాజిక్ గేట్ని ఫామ్ చేస్తుంది. ఓకే, సో టూ లాజిక్ గేట్స్ కన్నా ఎక్కువ అనేది ఉండదు. అందుకోసం దీన్ని మనం టూ లెవెల్ రియలైజేషన్ ఆఫ్ లాజిక్ ఫంక్షన్ అని కాల్ చేస్తాం. ఓకే, సో మెయిన్ బేసిక్ లాజిక్ గేట్స్ ఏంటి అంటే ఎండ్ గేట్, ఆర్ గేట్, NAND, NOR. ఎండ్, ఆర్, ఎండ్ గేట్, ఆర్ గేట్, NAND గేట్, NOR గేట్ని మనం బేసిక్ లాజికల్ గేట్స్ అంటాం. సో అవి యూజ్ చేసి దాని యొక్క కాంబినేషన్స్తో మన ఎన్ని విధాలుగా డిజైన్ చేయొచ్చు అంటే 16. సో ఇక్కడ చూడండి, ఎండ్ ఆర్, ఎండ్ NAND, ఎండ్ NOR, ఇలా మనం డిఫరెంట్ లాజిక్ గేట్స్ని యూజ్ చేసి దాన్ని ఓవరాల్గా 16 కాంబినేషన్స్తో మనం ఇంప్లిమెంటేషన్ అనేది చేయొచ్చు లాజిక్ గేట్స్ని. ఓకే, మెయిన్గా ఇందులో ఈ టూ లెవెల్ రియలైజేషన్ లాజిక్ ఫంక్షన్స్లోని మనకి టూ టైప్స్ ఆఫ్ ఫామ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ డీజనరేటివ్ ఫామ్, సెకండ్ వన్ నాన్ జనరేటివ్ డీజనరేటివ్ ఫామ్. ఓకే, డీజనరేటివ్ ఫామ్ అంటే ఏంటో చూద్దాం. ఇఫ్ ది అవుట్పుట్ ఆఫ్ ది టూ లెవెల్ లాజిక్ రియలైజేషన్ కెన్ బి obtained by using the సింగిల్ లాజిక్ గేట్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డీజనరేటివ్ ఫామ్. సో ఇక్కడ మనం అవుట్పుట్ ఆఫ్ టూ లెవెల్ లాజిక్ గేట్, సో మనం టూ లెవెల్ లాజిక్ గేట్ యూజ్ చేసి దాని యొక్క అవుట్పుట్ అనేది సింగిల్గా ఫామ్ చేస్తే, అలా ఇంప్లిమెంటేషన్ చేయడానికి సపోర్ట్ చేస్తే అలాంటి లాజిక్ గేట్స్ని మనం డీజనరేషన్ ఫామ్ అని కాల్ చేస్తాం. సో ఇది ఆపోజిట్, మనం టూ లాజిక్ గేట్స్ అనేది యూజ్ చేసి సింగిల్ లాజిక్ గేట్ అనేది కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ అవ్వకపోతే అలాంటి టైప్ ఆఫ్ గేట్స్ని మనం నాన్ డీజనరేటివ్ ఫామ్ అని కాల్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనకి ఓవరాల్ 16 కాంబినేషన్ లాజిక్ గేట్స్లోని 6 కాంబినేషన్స్ అనేది డీజనరేటివ్ ఫామ్లో ఉంటాయి. నెక్స్ట్ 10 కాంబినేషన్ అనేది నాన్ డీజనరేటివ్ ఫామ్లో ఉంటాయి. సో 6 కాంబినేషన్స్లో ఎండ్ NAND, ఆర్ NOR, NAND ఆర్, NOR ఎండ్. సో రిమైనింగ్ 10 కాంబినేషన్స్ అనేది ఇవి నాన్ డీజనరేటివ్ ఫామ్లో ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం డీజనరేటివ్ ఫామ్ అంటే ఏంటి విత్ ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. సో డెఫినేషన్ చూడండి, ఇఫ్ ది అవుట్పుట్ ఆఫ్ ది టూ లెవెల్ లాజిక్ రియలైజేషన్ కెన్ బి obtained by using సింగిల్ లాజిక్ గేట్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ డీజనరేటివ్ ఫామ్. ఎగ్జాంపుల్ ఎండ్ లాజిక్ గేట్స్ తీసుకుందాం. సో ఎండ్ యొక్క దిస్ ఈజ్ ది ఎండ్ గేట్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ఎండ్ గేట్, ఇట్ హ్యావింగ్ టూ ఇన్పుట్స్ and this one having two inputs and it produce the one output. Okay, so that is AB and CD is the input and it will produce the output, single output, that is A dot B. Okay, next one C dot B and it will form another input, single input, that is AB dot CD. Okay, so finally result is A dot B dot CD. ఓకే, సో ఇక్కడ టూ ఇన్పుట్స్ని ఒక సింగిల్ ఇన్పుట్గా ఇంప్లిమెంటేషన్ జరిగింది కాబట్టి, అంటే ఇక్కడ మన అవుట్పుట్ అనేది డీజనరేటివ్ ఫామ్లో వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ది డీజనరేటివ్ ఫామ్. అండ్ అనదర్ ఎగ్జాంపుల్, హియర్ వీ హ్యావింగ్ ఎండ్ NAND లాజిక్ గేట్స్. సో ఎండ్ గేట్స్, టూ ఎండ్ గేట్స్ యూజ్ చేస్తాం.
So this is one AND gate and this is one AND gate. Okay, it having two inputs, that is A and B and it having two inputs, that is C and D. It will produce the single output, that is A, B, and here C, D. And also implementing the NAND gate. సో NAND గేట్ నథింగ్ బట్ AND ప్లస్ నాట్ గేట్ని మనం NAND గేట్ అంటాం. సో ఇక్కడ సర్కిల్ ఫామ్ చేస్తే అది NAND గేట్ అవుతుంది. ఓకే, సో దీని రిజల్ట్ అనేది ఏబి డాట్ సిడి హోల్ పవర్ ఆఫ్ ఆర్ కాంప్లిమెంట్ ఆర్ బార్ అని కూడా కాల్ చేయొచ్చు. సో ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి ఏబి సిడి కాంప్లిమెంట్ ఆర్ ABCD bar. Okay, so this is the output. Go next. Here Boolean function can be implemented by using the four inputs, that is 4 input and NAND gates. Hence it is a degenerative form. Another combination of RR logic gates. ఆర్ గేట్స్ సింబల్ ప్రీవియస్ క్లాస్లో మనం లాజికల్ గేట్స్ చూసాం కదా. సో ఎవరైనా చూడనట్టయితే మరొకసారి చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఎండ్ అండ్ ఆర్ గేట్ హ్యావింగ్ బోత్ ఆర్ టూ ఇన్పుట్స్, ఇట్ విల్ ప్రొడ్యూస్ ది వన్ అవుట్పుట్. సో దట్ ఈస్ A, B and again C, D. It produce the output, it will represent the A plus B. Okay, next C plus D, and again it having implementation with again R. And the result is A plus B plus C plus D. Okay, సో ఇప్పుడు రిజల్ట్ వచ్చేసరికి A ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి. సో హియర్ ఆల్సో హ్యావింగ్ ది అవుట్పుట్ ఆఫ్ ఆర్ఆర్ లాజిక్ రియలైజేషన్ ఆఫ్ A plus B plus C plus D. This Boolean function can be implemented by using the 4 input OR gates. Okay, hence it is the degenerative form. Okay, సో ఇది 2 ఇన్పుట్స్ని ఇచ్చి 2 లాజిక్ గేట్స్ని యూజ్ చేసి ఒక సింగిల్ లాజిక్ గేట్గా అది ఫామ్ అయితే దాన్ని మనం డీజనరేటివ్ ఫామ్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ వన్ నాన్ డీజనరేటివ్ ఫామ్ని చూద్దాం. నెక్స్ట్ వన్ డీజనరేటివ్ ఫామ్ అంటే ఇఫ్ ది అవుట్పుట్ ఆఫ్ 2 level లాజిక్ రియలైజేషన్ కెన్ బి అప్టైన్డ్ బై యూజింగ్ ది సింగిల్ లాజిక్ గేట్స్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ది కాంట్ అప్టైన్. అంటే మనం ప్రీవియస్ డీజనరేటివ్లో చూసినట్టు 2 లాజిక్ గేట్స్ యూజ్ చేసి అది సింగిల్ లాజిక్ గేట్గా మన ఇంప్లిమెంటేషన్ అనేది జరిగినట్టయితే దాన్ని డీజనరేటివ్ ఫామ్ అని కాల్ చేస్తాం. బట్ నాన్ డీజనరేటివ్ వచ్చేసరికి 2 లాజిక్ గేట్స్ని ఇక్కడ యూజ్ చేసిన అది సింగిల్ లాజిక్ గేట్గా రియలైజేషన్ అప్టైన్ అవ్వకపోతే, కాంట్ బి అప్టైన్ ఇంప్లిమెంటేషన్ అవ్వకపోతే దాన్ని మనం నాన్ డీజనరేటివ్ ఫామ్ అని కాల్ చేస్తాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎండ్ ఆర్ గేట్స్ తీసుకుందాం. సో AND గేట్ 2 AND గేట్స్ ఇన్పుట్గా తీసుకుంటాం. ఓకే, ఇట్ హ్యావింగ్ 2 ఇన్పుట్, 1 గేట్ హ్యావింగ్ దట్ ఈస్ A and B and it having C and D. It will produce the AND గేట్ కాబట్టి A dot B. ఓకే, నెక్స్ట్ C dot D. And implementation with OR gate produce the result. It will produce the result AB plus CD. సో ఆర్ గేట్కి మనం ప్లస్ సింబల్ వస్తుంది కదా, AND గేట్కి డాట్ సింబల్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకు రిజల్ట్ వచ్చేసరికి AB ప్లస్ CD వచ్చింది. సో ఇప్పుడు దిస్ బూలియన్ ఫంక్షన్ ఈజ్ ఇన్ ది సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఫామ్. సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఫామ్లో ఉంది కాబట్టి
వీ కాంట్ ఇంప్లిమెంటెడ్ బై యూజింగ్ ది సింగిల్ లాజిక్ గేట్. ఈ సింగిల్ లాజిక్ గేట్ యూజ్ చేసి మనం ఇంప్లిమెంటేషన్ అనేది చేయడం జరగదు. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ది ఎండ్ ఆర్ గేట్ ఈజ్ ఏ నాన్ డీజనరేటివ్ ఫామ్. సో ఇక్కడ ఫామ్ అయిన ఈ సింగిల్ లాజిక్ ఫామ్ చేత మన ఇంప్లిమెంటేషన్ అనేది జరగదు కాబట్టి ఈ ఎండ్ ఆర్ లాజిక్ని మనం నాన్ డీజనరేటివ్ ఫామ్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ ఎనదర్ గేట్స్ చూద్దాం. నెక్స్ట్ ఎండ్ అండ్ నార్ లాజిక్ గేట్స్ తీసుకుందాం. సో ఇక్కడ ఎండ్ గేట్, దిస్ ఈజ్ ఆల్సో ఎనదర్ గేట్. ఓకే, సో here having two inputs that is A and B, here having two inputs that is A and C. Okay, it will produce the output A dot B and it will produce the C dot D. Okay, again having another gate NOR gate. So NOR gate symbol OR gate plus NOT gate ni NOR gate అని కాల్ చేస్తాం. సో ఇక్కడ మన అవుట్పుట్ వచ్చేసరికి A dot B plus C dot D కాంప్లిమెంట్. ఓకే, సో రిజల్ట్ వచ్చేసరికి మనకి ఏబి ప్లస్ సిడి కాంప్లిమెంట్ అనేది వచ్చింది రిజల్ట్. సో వచ్చిన రిజల్ట్ అనేది మనం ప్రీవియస్ చేసిన ఎండ్ ఆర్ లాజిక్ గేట్కి ఇన్వర్ట్లో ఉంది, అంటే ఆపోజిట్లో కాంప్లిమెంట్లో ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో cannot be implemented by using the single logic gate, and this end and NOR gates is not also called as a non-degenerative form. సో ఎండ్ నార్ లాజిక్ని నాన్ డీజనరేటివ్ ఫామ్ అని కూడా కాల్ చేస్తాం. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ ఎండ్ అండ్ ఆర్ గేట్ అండ్ ఎండ్ గేట్. ఆర్ గేట్ it having two inputs that is AB, it having two inputs that is CD. Okay, and end gate. So this output is A plus B and this is output is C plus D. Okay, A plus B dot C plus D, and here result is A plus B dot C plus D. సో వచ్చే రిజల్ట్ అనేది సమ్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఫామ్లో ఉన్న లేదా ప్రొడక్ట్ ఆఫ్ ది సమ్ ఫామ్లో ఉన్న అది మనకి నాన్ డీజనరేటివ్ ఫామ్ అని కన్సిడర్ చేస్తాం. సో ఇట్ ఈస్ డస్ నాట్ ఇంప్లిమెంటేషన్ ది సింగిల్ లాజిక్ గేట్. సింగిల్ లాజిక్ గేట్ యూజ్ చేసి మనం ఇంప్లిమెంటేషన్ అనేది చేయం కాబట్టి సో దిస్ ఈజ్ ఆల్సో నాన్ డీజనరేటివ్ ఫామ్. ఓకే, సో దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ 2-level రియలైజేషన్ ఆఫ్ లాజిక్ ఫంక్షన్స్ యూజింగ్ యూనివర్సల్ గేట్స్. నెక్స్ట్ క్లాస్లో K-మ్యాప్ మెథడ్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.